కడుపున పుట్టిన బిడ్డ గాడి తప్పితే సరిదిద్దాలని ఆ తల్లి తప్పించింది. ప్రయోజకుడుగా మార్చి కుటుంబంతో కలిసి ఉంటే చూసి మురవాలనుకుంది. అయితే అదే బిడ్డ తన పాలిట మృత్యువుగా మారతాడని ఊహించలేకపోయింది. చివరికి అతడి చేతిలోనే కత్తిపోట్లకు గురై కన్నుమూసింది. సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను కొల్లూరు సిఐ రవీందర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తిల్లాపూర్లోని డివినో విల్లాస్లో ఉంటున్న మల్లారెడ్డి రాధికారెడ్డి దంపతులకు 2 మగపిల్లలు. ఏడాది క్రితం పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి వివాహమైంది. చిన్న కుమారుడు కార్తిక్ రెడ్డి చిన్నతనంలోనే దారి తప్పాడు. స్నేహితులతో కలిసేవాడు కాదు. వేరే ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. డిగ్రీ వరకు చదివాడు. వయసు పెరిగే కొద్దీ మద్యం మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. కన్నవారినే ఎదిరించేవాడు. మత్తు మహమ్మారి నుంచి కొడుకును బయటపడేసేందుకు ఎన్నో విధాలుగా ప్రవర్తించారు. ఏదో విధంగా కొడుక్కి నచ్చచెప్పి కోయంబత్తూరులోని పునరావాస కేంద్రానికి పంపారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం 4 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. కొడుకు మారాడు అనుకుని సంబరపడిన కన్నవారికి ఊహించని షాక్ ఇచ్చాడు. తెల్లాపూర్ సమీపంలో కోట్ల విలువైన పొలం తన పేరిట రాయాలంటూ ఒత్తిడి పెంచాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయమై తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆదివారం కూడా ఆస్తి పంపకం చేయాలని ఘర్షణ పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున మరోసారి గొడవకు దిగి తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రి చేతులకు కూడా గాయాలయ్యాయి. రక్తమోడుతున్న రాధికారెడ్డిని నల్లగండ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10:30 ఆమె ప్రాణాలు విడిచారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. చూడండి, మత్తుకు బానిసై కన్న తల్లినే చంపుకున్నాడు. అలాంటి మత్తుకు వేరే ఎవరు బానిసలు కాకూడదని కోరుకుందాం. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన ఘటనలో ఇదొకటి.